అండ్ సైనస్ ఒక్కసారి అటాక్ అయితే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మనం రెగ్యులర్ లైఫ్‌లో కూడా చూస్తూ ఉంటాం. అయితే అసలు సైనస్ అనేది డేంజరా? అందులో టైప్స్ ఉంటాయా? ఉంటే ఎన్ని టైప్స్ ఉంటాయి? ఏ టైప్ డేంజర్? ఎస్. ఇప్పుడు టైప్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయండి. హ్మ్. అక్యూట్ అంటాం. హ్మ్. అక్యూట్ అంటే మనకి 12 వారాల లోపల వచ్చే ఒకే ఒక కోల్డ్ అటాక్. ఓకే. సబ్ అక్యూట్ అంటాం. హ్మ్. మనకి దాని కింద దాని పైన వచ్చేది సబ్ అక్యూట్ అండ్ క్రానిక్ అంటాం. ఓకే. ఇప్పుడు క్రానిక్ అంటే ఒక సంవత్సరానికి ఒక మనిషికి 4-5 సార్లు రావడం. హ్మ్. అది వచ్చినప్పుడు ఇంకా ఒక పర్సను దాంతోటి అవస్థ పడుతూ పడుతూ ఉండడం క్రానిక్. ఇప్పుడు క్రానిక్ అక్యూట్ ఏంటి డిఫరెన్స్ అంటే అక్యూట్ మనకి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు డిజీజ్ అనేది అంటే ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. క్రానిక్ అనేది మెడిసిన్ వేసుకున్న ప్రతిసారి తగ్గుతుంది కానీ మళ్ళీ అటాక్ అవ్వడం. అంటే క్రానిక్ అనేది ఇంకా డేంజరస్గా మారడం. అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే ముక్కు ఏరియా నుంచి కంటి వైపు కానీ మెదడు వైపుకి కానీ వెళ్ళడం అనేది ఒక పాసిబుల్ కాంప్లికేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సైనస్ అటాక్ అయిన వాళ్ళు సీజన్ మారేటప్పుడు చాలా భయపడుతుంటారు. ముఖ్యంగా వింటర్, దాని తర్వాత Yes. వర్షాకాలంలో కావచ్చు. Yes. సో అలాంటప్పుడు భయపడాలంటారా? లేకపోతే జాగ్రత్తలతోటి హ్యాపీగా లైఫ్‌ని ముందుకు లీడ్ చేయొచ్చు అంటారా? మీరేం చెప్తారు? చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా సీజన్ మారేటప్పుడు. ఎస్. ఇప్పుడు సీజన్ మారేటప్పుడు మనకి జరిగేది ఏంటి అంటే ఎన్వైరన్మెంట్లో మనకి వైరస్లు అనేవి ఒక ఎన్వైరన్మెంట్ చేంజ్, ఒక టెంపరేచర్ చేంజ్ జరిగినప్పుడు కొన్ని వైరస్లు కొత్తగా సృష్టించబడతాయి. హ్మ్. వాటికి వాటే పుట్టుకొని వస్తాయి. వాటికి బతకాలనేది ఉంటుంది, అవును. సర్వైవ్ అవ్వాలనేది. హ్మ్. వాటంతట వాళ్ళే సర్వైవ్ కాలేరు కాబట్టి మనలాంటి వాళ్ళ మీద అది అటాక్ చేసి సైనసైటిస్ కింద మారుతుంది. ఇప్పుడు మనం దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అంటే మనం స్పెసిఫిక్గా అంటూ మాస్క్ వేసుకోవడమో, లేకపోతే రెయినీ సీజన్ వచ్చినప్పుడు మార్నింగ్ నైట్ స్టీమ్ ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టడం చేయడం వల్ల కొంతవరకు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్న వాళ్ళం, ప్రివెంట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఒక్కసారి అటాక్ వచ్చిందంటే ఎవరైతే జాగ్రత్త ఉండాలంటే అటాక్ వచ్చిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇవి వాళ్ళు ముందే చేసుకున్నట్టయితే కొంతవరకు మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. అండ్ సార్, ఇప్పుడు సైనస్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోతుంది, వేరే సీజన్ వచ్చేస్తుంది. ఈ టైంలో అట్ ది సేమ్ టైం కోవిడ్ వైరస్ కూడా మళ్ళీ వస్తున్నాయి, కేసులు పెరుగుతున్నాయని వింటున్నాం కదా. సో Yes. ముఖ్యంగా డామ్ షూర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరైనా? డ్యామ్ షూర్గా మనం తీసుకోవాల్సిన పర్టికులర్ ప్రికాషన్స్ ఏంటంటే మాస్క్ వేసుకోవడం. ఓకే. డెఫినెట్గా మాస్క్ అనేది వేసుకొని మనం కోవిడ్ టైంలో ఎట్లా అయితే నిబంధనలు పాటించామో 1 arm distance, 1.5 arm distance ఇవి మనం డెఫినెట్గా పాటించాలి. అండ్ శానిటైజర్ వాడుకోవాలి, చేతులు కడుక్కోవాలి. అండ్ మాస్క్ విల్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్.